ప్రీవియస్ లెక్చర్ వరకు సిఎస్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం, దాని సింటాక్స్ ఏంటి, అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో స్పెసిఫిసిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెసిఫిసిటీ అంటే ఒక సేమ్ ఎలిమెంట్ని మల్టిపుల్ సిఎస్ఎస్ రూల్స్ టార్గెట్ చేసినప్పుడు ఏ రూల్ మోస్ట్ రిలవెంట్ డిసైడ్ చేయడానికి బ్రౌజర్ యూజ్ చేసే ఆల్గరిథం స్పెసిఫిసిటీ. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మన వెబ్ పేజ్లో మనం మల్టిపుల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ వాటి అన్నిటికీ సిమిలర్ స్టైలింగ్, అంటే ఫర్ ఇన్స్టెన్స్ కలర్ రెడ్ అప్లై చేయాలి అనుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ 2 పారాగ్రాఫ్స్ వాటికి కలర్ రెడ్ అప్లై చేయాలంటే సింప్లీ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి కలర్ రెడ్ అనే ప్రాపర్టీని ఇస్తాం. సో ఈ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు మన వెబ్ పేజ్లో ఉండే అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి టెక్స్ట్ కలర్ రెడ్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ ఈ 2 పారాగ్రాఫ్స్కి మాత్రం సర్టెన్ మార్జిన్ ఉండాలి అనుకుందాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ రెండింటికి ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసి ఆ క్లాస్ నేమ్కి మార్జిన్ టెక్స్ట్ 10 పిక్సెల్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తాం. సో ఇక్కడ ఈ 2 పారాగ్రాఫ్స్కి 2 ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి, కలర్ రెడ్ అండ్ మార్జిన్ 10 పిక్సెల్. బట్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే స్పెసిఫిసిటీ అని ఉందో ఆ పారాగ్రాఫ్కి మాత్రం స్పెషల్ రూల్స్ అంటే మార్జిన్ 15 పిక్సెల్ అండ్ కలర్ బ్లూ అనేవి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఒక యూనిక్ ప్రాపర్టీ ఇవ్వడం కోసం ఒక ఐడిని ప్రొవైడ్ చేసి దాని సిఎస్ఎస్లో ఐడి సెలెక్టర్తో టార్గెట్ చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ స్పెసిఫిసిటీకి ఆల్రెడీ కలర్ రెడ్ అండ్ మార్జిన్ 10 పిక్సెల్ అనేది అప్లై అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనం డీటెయిల్స్ అనే ఐడి యూజ్ చేసి మార్జిన్ 15 పిక్సెల్ అండ్ కలర్ బ్లూ అనేది అప్లై చేస్తున్నాం. సో ఈ రెండిట్లో దీనికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతుందో బ్రౌజర్ డిసైడ్ చేయడానికి యూజ్ చేసే ఆల్గరిథం స్పెసిఫిసిటీ. సో ఇది డిసైడ్ చేయడానికి బ్రౌజర్ ఒక ప్రయారిటీ రూల్ని యూజ్ చేస్తుంది. సో ఆ ప్రయారిటీ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఇన్లైన్. ఒక ఎలిమెంట్కి ఎక్స్టర్నల్, ఇంటర్నల్, క్లాస్, ఐడి సెలెక్టర్ ఏది యూజ్ చేసి సిఎస్ఎస్ రూల్స్ టార్గెట్ చేసినా కూడా దానికి ఇన్లైన్ స్టైలింగ్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే అది ఆ ఇన్లైన్ స్టైలింగ్కి అన్నిటికన్నా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సెకండ్ ప్రయారిటీ ఐడి సెలెక్టర్కి ఉంటుంది. సో ఇన్ కేస్ ఒక ఎలిమెంట్కి ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తే ఇన్లైన్ తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది. సో అదర్ ఎలిమెంట్, క్లాస్ అన్నీ కూడా థర్డ్ ప్రిఫరెన్స్ వస్తాయి. సో థర్డ్ ప్రిఫరెన్స్ క్లాస్, అట్రిబ్యూట్ అండ్ సూడో క్లాసెస్. సో ఒక ఎలిమెంట్ని టార్గెట్ చేస్తూ దాని క్లాస్ ఆర్ అట్రిబ్యూట్ ఆర్ సూడో క్లాస్ యూజ్ చేసి మనం స్టైల్స్ ప్రొవైడ్ చేస్తే థర్డ్ ప్రయారిటీ ఉంటుంది. ఫైనల్లీ ఎలిమెంట్స్ అండ్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్. సో ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ కాన్ఫ్లిక్టింగ్ స్టైల్స్ అప్లై చేసినప్పుడు దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్లైన్లో ఉండే రూల్స్కి ఉంటుంది, సెకండ్ ప్రిఫరెన్స్ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి ఇచ్చిన సిఎస్ఎస్ రూల్స్కి ఉంటుంది, థర్డ్ ప్రిఫరెన్స్ క్లాస్, అట్రిబ్యూట్ అండ్ సూడో క్లాస్, అండ్ ఫైనలీ ఎలిమెంట్ అండ్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ ద ప్రయారిటీ రూల్. సెకండ్ పార్ట్ ఏంటంటే మనం సిఎస్ఎస్ రూల్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్టర్నల్లీ ఒక డాక్యుమెంట్లో అప్లై చేసి లింక్ చేయొచ్చు, ఇంటర్నల్లీ హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేయొచ్చు, ఆర్ ఇన్లైన్ కూడా యాడ్ చేయొచ్చు. సో వీటిలో కూడా ఒక ప్రయారిటీ రూల్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇన్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ ఇంటర్నల్కి ఉంటుంది. అంటే సేమ్ విత్ ఇన్ ద డాక్యుమెంట్ హెడ్ ఎలిమెంట్లో మనం ఏవైతే స్టైల్స్ అప్లై చేస్తామో వాటికి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఫైనలీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో యాడ్ చేసే రూల్స్కి ఉంటుంది. సో వీటిని ఎగ్జాంపుల్స్తో కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో నేను ఒక index.html అనే ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను. 1h1 ట్యాగ్, 1h2 ఎలిమెంట్, ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్, 2h3 ఎలిమెంట్స్ అండ్ 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం. అండ్ దీంట్లో హెడ్ ఎలిమెంట్లో లింక్ ట్యాగ్ యూజ్ చేసి styles.css అనే ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని లింక్ చేసాం. సో లింక్, రిలేషన్షిప్ స్టైల్ షీట్ అండ్ href ఆ స్టైల్స్ ప్రాపర్టీ అబ్సల్యూట్ పాత్. ఆల్సో ఇంటర్నల్ సిఎస్ఎస్ కోసం స్టైల్ ఎలిమెంట్ని యాడ్ చేసి ఉంచాం. సో దీని లైవ్ ప్రివ్యూ కోసం రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకి ప్యారలల్లీ దాని లైవ్ ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రయారిటీ రూల్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ గురించి చూద్దాం. ఈ h1 అనే ఎలిమెంట్, స్పెసిఫిసిటీ అనే ఎలిమెంట్కి ఒక ఐడి ప్రొవైడ్ చేసి మెయిన్ హెడింగ్ అని దీన్ని కాపీ చేసి styles.cssలో
ఐడి సెలెక్టర్ కోసం మనం యూజ్ చేసేది హ్యాష్ ట్యాగ్ నోటేషన్ అండ్ దెన్ మెయిన్ హెడ్డింగ్ అనే ఐడి నేమ్ స్పేస్ కర్లీ బ్రేసెస్ అండ్ కర్లీ బ్రేసెస్ లోపల మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తాం, సిఎస్ఎస్ డిక్లరేషన్స్ని యాడ్ చేస్తాం. అండ్ ఈచ్ డిక్లరేషన్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. సో లెట్స్ సే ప్రాపర్టీ కలర్ కాలన్ ప్రాపర్టీ వాల్యూ రెడ్ అండ్ సెమీకాలన్. సో ఇది కంప్లీట్ డిక్లరేషన్, ప్రాపర్టీ కాలన్ ప్రాపర్టీ వాల్యూ అండ్ సెమీకాలన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వెంటనే దాని కలర్ రెడ్ అనేది అప్లై అవుతుంది. బట్ సేమ్ మెయిన్ హెడ్డింగ్కి ఇంటర్నల్ సిఎస్ఎస్లో అంటే స్టైల్ ట్యాగ్లో హెడ్ ఎలిమెంట్లో మెయిన్ హెడ్డింగ్ కర్లీ బ్రేసెస్ కలర్ ప్రాపర్టీకి వాల్యూ బ్లూ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది బ్లూకి అప్లై అవుతుంది. సో మనం ఎక్స్టర్నల్లీ దానికి ఆల్రెడీ కలర్ రెడ్ అనేది ప్రొవైడ్ చేసాం, బట్ ఇంటర్నల్లీ దానికి కలర్ బ్లూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కలర్ బ్లూ ప్రాపర్టీ దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్కి ఎక్కువ ప్రయారిటీ ఉన్నట్టు. బట్ ఇదే సేమ్ హెడ్డింగ్కి ఇన్ లైన్లో స్టైల్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు కొటేషన్స్లో కలర్ కాలన్ yellow అని ప్రొవైడ్ చేస్తే కలర్ yellow కింద చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్కి ఉంటుంది. ఇన్ కేస్ ఇన్లైన్లో ఎలాంటి స్టైలింగ్ లేకపోతే అప్పుడు ఇంటర్నల్కి ఉంటుంది. ఇన్ కేస్ ఇంటర్నల్లో కూడా ఎలాంటి స్టైలింగ్ ఆ ఎలిమెంట్కి లేకపోతే అప్పుడు ఎక్స్టర్నల్లో ఉండే స్టైల్స్ అప్లై అవుతాయి. సో ఇది ఒక అప్రోచ్ ఆఫ్ ప్రయారిటీ. బట్ మనకి ఇంకొక ప్రయారిటీ రూల్ కూడా ఉంది, ఇన్లైన్ ఐడి సెలెక్టర్స్. సో ఇక్కడ ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి మనం కలర్ రెడ్ అనేది ప్రొవైడ్ చేసాం. బట్ లెట్స్ సే ఈ ఐడిని H3కి ప్రొవైడ్ చేద్దాం, సబ్ హెడ్డింగ్ అని. ఇక్కడ కూడా సబ్ హెడ్డింగ్ అని చేంజ్ చేద్దాం. సో ఇంటర్నల్ అనే హెడ్డింగ్ ఏదైతే ఉందో దానికి మనం ఒక ఐడి ప్రొవైడ్ చేసాం సబ్ హెడ్డింగ్ అని, అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి దానికి కలర్ రెడ్ ప్రొవైడ్ చేసాం. బట్ మనకి H3 ట్యాగ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ అంటే మన వెబ్ పేజ్లో ఉండే అన్ని H3 ఎలిమెంట్స్కి మనం లెట్స్ సే కలర్ బ్లూ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు H3 కర్లీ బ్రేసెస్ కలర్ బ్లూ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా H3 ఎలిమెంట్సే యాడ్ చేసాం, బట్ ఓన్లీ ఎక్స్టర్నల్కి కలర్ బ్లూ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్లో మనం ఆల్రెడీ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి కలర్ రెడ్ అప్లై చేసాం. సో ఫస్ట్ H3 అన్నిటికీ కలర్ బ్లూ అనేది అప్లై అవుతుంది, బట్ ఈ ఐడి సెలెక్టర్ అనేది ఆ కలర్ బ్లూని ఓవర్ రైట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఐడి సెలెక్టర్కి ఉంటుంది, అండ్ ఐడి సెలెక్టర్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇన్లైన్ స్టైలింగ్కి ఉంటుంది. సో స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి కలర్ గ్రీన్ ప్రొవైడ్ చేస్తే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఐడి సెలెక్టర్ కన్నా ఇన్లైన్ ఫస్ట్ ఐడి సెకండ్. ఇప్పుడు సేమ్ క్లాస్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ అనే క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసి డాట్ నొటేషన్తో క్లాస్ నేమ్ కర్లీ బ్రేసెస్ కలర్ లెట్స్ సే పింక్ కాలర్. సో ఇక్కడ మీరు చూస్తే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండిటికి కూడా కలర్ బ్లూ అనేది అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే వన్స్ మనం ఐడి ఆర్ క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేస్తే ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఓవర్ రైడ్ అవుతాయి. సో సేమ్ H3 ఎలిమెంట్కి మనం క్లాస్ ఎక్స్టర్నల్ ప్రొవైడ్ చేస్తే దీని కలర్ స్టిల్ గ్రీనే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్లైన్ స్టైలింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇన్లైన్ స్టైలింగ్ ఇవ్వకపోతే ఐడి సెలెక్టర్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కలర్ రెడ్ అనేది అప్లై అయింది. ఇన్ కేస్ ఐడి సెలెక్టర్ కూడా ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు క్లాస్ సెలెక్టర్ అప్లై అవుతుంది. ఆఫ్టర్ క్లాస్ ఫైనలీ ఎలిమెంట్ సెలెక్టర్ అనేది అప్లై అవుతుంది. సో మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసేవి ఇవే. అట్రిబ్యూట్స్ అండ్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ కూడా యూజ్ చేస్తాం, బట్ అవి చాలా తక్కువ కేసెస్లో. మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసేవి ఐడి క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్. సో ఇది ప్రయారిటీ రూల్. సో స్పెసిఫిసిటీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ స్టైలింగ్కి ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ ఐడి సెలెక్టర్స్, థర్డ్ ప్రయారిటీ క్లాస్ సెలెక్టర్ అండ్ లాస్ట్ ప్రయారిటీ ఎలిమెంట్ సెలెక్టర్కి. అండ్ అదర్ అప్రోచ్లో ఫస్ట్ ఇన్లైన్ స్టైలింగ్,
సెకండ్ ఇంటర్నల్ స్టైలింగ్ అండ్ థర్డ్ ఎక్స్టర్నల్ స్టైలింగ్కి ఉంటుంది. ఈ ఇంటర్నల్ అనే హెడ్డింగ్కి బోత్ ఐడి అండ్ క్లాస్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఐడికి మనం కలర్ రెడ్ ఇచ్చాం, ఎక్స్టర్నల్కి కలర్ పింక్ అని ఇచ్చాం. ఐడికి ఇచ్చిన కలర్ ప్రాపర్టీ అనేది దీనికి అప్లై అవ్వకూడదు, క్లాస్ ప్రాపర్టీనే అప్లై అవ్వాలి అనుకుంటే మనం ఇంపార్టెంట్ రూల్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి రెడ్ అప్లై చేసాం, బట్ ఎక్స్టర్నల్ కలర్ క్లాస్ యూజ్ చేసి పింక్ కలర్ అప్లై చేసాం. సో దీనికి పింకే అప్లై అవ్వాలి అంటే పింక్ పక్కన స్పేస్ ఇచ్చి ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తే, సో ఈ స్పెసిఫిసిటీ రూల్ ఏదైతే ఉందో ఇన్లైన్ ఐడి క్లాస్ ఎలిమెంట్ అనేది, దాన్ని మనం మాన్యువలీ చేంజ్ చేయడం కోసం, మాడిఫై చేయడం కోసం మనం ఈ ఇంపార్టెంట్ రూల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఏదైనా ప్రాపర్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్లైన్ ఐడి క్లాస్ హెడ్ ఎలిమెంట్ సెలెక్టర్, దేనికైనా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే దానికి ఈ ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనే రూల్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఈ ఎక్స్క్లమేషన్ని ఇంపార్టెంట్ రూల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మన దాంట్లో ఉండే అన్ని హెచ్టీ ఎలిమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఐడి అండ్ క్లాస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్లూ కలర్కి చేంజ్ అవుతాయి. సో ఇది స్పెసిఫిసిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్. సో ఆ స్మాల్ సమ్మరీ, స్పెసిఫిసిటీ రూల్ అంటే బ్రౌజర్ ఒకే ఎలిమెంట్కి కాన్ఫ్లిక్టింగ్ సిఎస్ఎస్ రూల్ అప్లై చేసినప్పుడు ఏ రూల్ మోస్ట్ రిలవెంట్, ఏ రూల్ అప్లై చేయాలో డిసైడ్ చేయడానికి ఈ స్పెసిఫిసిటీ రూల్ని యూజ్ చేస్తుంది. సో దీంట్లో 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్, సెకండ్ ప్రయారిటీ ఇంటర్నల్ అండ్ థర్డ్ ప్రయారిటీ ఎక్స్టర్నల్కి ఉంటుంది. అదర్ అప్రోచ్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్, సెకండ్ ప్రయారిటీ ఐడి సెలెక్టర్, థర్డ్ ప్రయారిటీ క్లాస్, అట్రిబ్యూట్ అండ్ సూడో క్లాసెస్, అండ్ ఫైనలీ ఫోర్త్ ప్రయారిటీ ఎలిమెంట్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్. సో ఇది స్పెసిఫిసిటీ రూల్ అండ్ ఇంపార్టెన్స్ రూల్ అంటే. సో స్పెసిఫిసిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్ గురించి డిస్కస్ చేసాం కదా. బ్యాక్ టు ద ఎగ్జాంపుల్. సో మనం లెక్చర్ స్టార్టింగ్లో డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్లో మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేసి, ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి మన వెబ్ పేజ్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్కి కలర్ రెడ్ అనేది అప్లై చేస్తున్నాం. అండ్ దెన్ స్పెసిఫికలీ ఈ 2 పారాగ్రాఫ్స్కి క్యాప్షన్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేసి ఒక 10 పిక్సెల్ మార్జిన్ని అప్లై చేస్తున్నాం. అండ్ అది అప్లై అవుతుంది. బట్ ఈ స్పెసిఫిసిటీ అనే పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి మనం ఐడి సెలెక్టర్ యూజ్ చేసి మార్జిన్ 15 పిక్సెల్ అండ్ కలర్ బ్లూ అనేది అప్లై చేస్తున్నాం. సో ఈ మార్జిన్ 10 పిక్సెల్ అండ్ కలర్ రెడ్ అనేవి సిన్స్ క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్ కాబట్టి వీటిని ఓవర్ రైట్ చేస్తూ మార్జిన్ 15 పిక్సెల్ అండ్ కలర్ బ్లూ అనే ఐడి సెలెక్టర్ రూల్స్ దీనికి అప్లై అవుతాయి. సో యాజ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. దీనికి 10 పిక్సెల్ అప్లై అయింది, దీనికి 15 పిక్సెల్ అప్లై అవుతుంది. సో ఇది స్పెసిఫిసిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్ అంటే. నెక్స్ట్ లెక్చర్లో సిఎస్ఎస్ కలర్ ఫార్మాట్స్ గురించి